వాహిని మీడియా ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. ఈ యొక్క వైద్యం మా పూర్వీకుల నుంచి వంశపారంగా చేయడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో చర్మ వ్యాధులకు సంబంధించి మన ప్రకృతిలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మొక్క గురించి ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను. అసలు ఈ యొక్క చర్మ వ్యాధులు అనేది ఏ విధంగా మనకు వస్తాయి అంటే, మనము రెగ్యులర్గా స్నానం చేస్తుంటాము, ఫుడ్ డైట్ బాగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటాము, అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు అన్ని రోగాలు వస్తుంటాయి. రోడ్డు మీద వాళ్ళు ఇష్టానుసారంగా కొంతమంది తింటుంటారు, టయానికి స్నానం చేయరు, ఎట్లా పడితే అట్లా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఉండవు. మరి మనం ఇంత బాగుండి అన్ని మెయింటైన్ చేస్తున్నా కూడా ఈ యొక్క చర్మ రోగాలు రావడానికి కారణం ఏమంటే శరీరతత్వం. ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి, వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళకు ఈ యొక్క రోగాలు అనేవి వస్తుంటాయి. పూర్వం రోజులలో ఇవన్నీ ఉండేటివి కాదు. పూర్వం రోజులలో వాళ్ళు ఇంత జొన్న సంగటి, ఇంత రాయి సంగటి, ఇట్లా ఏదో నార్మల్గా మనకు న్యాచురల్గా దొరికే ఫుడ్ తినేవాళ్ళు. మనకున్నంత వసతులు కూడా అప్పుడు ఉండేటివి కాదు. మనకు అన్నీ ఉన్నా కానీ మనకు కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇది మనకు వంశపార్యంగా వచ్చేటి కాదు. ఏమంటే మన యొక్క శరీరతత్వం రాను ఏమవుతుందంటే కాలానుగుణంగా శరీరతత్వం మారిపోతుంది. మనం తినే యొక్క ఫుడ్ వల్ల, మనం తీసుకునేటువంటి ఈ పీల్చే గాలి వల్ల, అంత పొల్యూషన్ వల్ల కొన్ని జబ్బులు అనేది మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఎంత మెయింటెనెన్స్ చేసినా ఈ యొక్క జబ్బులు వస్తున్నాయి. దానికి ఏమైనా పరిష్కారం ఉందా అంటే ప్రతి ఒక్క జబ్బుకు ఔషధాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క చర్మ వ్యాధులు అంటే సోరియాసిస్ కానీ, తెల్లబొల్లి మచ్చలు కానీ, కొంతమందికి చర్మం అంతా దద్దుల్లాగా అయిపోయి ఎర్రగా అయిపోతుండే వాళ్ళంతా, అదేనా కానీ, మరి కొంతమందికి ఏమంటే అరచేతులు అరిపాదాలు చీలిపోతుంటాయి. ఇట్లా ఏదన్నా వాళ్ళకు బాధ పెడుతున్నా కానీ, ఇట్లా అనేక రకాల చర్మ రోగాలు ఏమన్నా ఉండని మన ప్రకృతిలో దొరికే మూలికలలో ముళ్ళసోన అనే మొక్క ఉంటుందండి. ముళ్ళసోన అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ముళ్ళసోన అనేది మనకు పొలాల గట్లు ఉంటాయి కదా, పొలాల గట్లంపటి ఎక్కువగా మనకు పొలాలలో వస్తాయి. ఈ యొక్క మొక్కజొన్న అయిపోయినాక, లేకుంటే కొంత వరి చేనులలో కానీ, మనకు ఈ యొక్క ఎక్కువ పొగాకు చేనులలో ఈ యొక్క ముళ్ళసోన అనే మొక్క పుడుతుంటుంది. ఈ యొక్క ముళ్ళసోన ఈ యొక్క మొత్తం ఈ మొక్క అంతా ముళ్ళు ఉంటుంది అనమాట. ఇది మనకు ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండింగ్, ఇంకా మార్చి ఎండింగ్లో ఇంకా తర్వాత అంతరించిపోతుంది. ఈ యొక్క మొక్క మనకు ఔషధానికి ఉపయోగపడేవి వచ్చేసి ఇందులో మనకు ఆకులు మెయిన్గా ఉపయోగపడతాయండి. ఈ ఆకులలో రసం ఉంటుంది. ఈ రసాన్ని మనం ఔషధంగా మార్చుకుంటాం. ఇది ఏ విధంగా అంటే, ముందుగా ఈ యొక్క ముళ్ళసోన మొక్కలు మనం తెచ్చుకునేటప్పుడు నీట్గా చేతికి గ్లౌజులు వేసుకోవాలి. ఎందుకంటే ఊరికి అట్లా పట్టుకుంటేనే కుచ్చుకుపోతాయి ముళ్ళులు చేతులకు. కాబట్టి నీట్గా వీటిని ఆకులు తీసుకోవాలి. బాగా పచ్చిగా ఉన్నప్పుడు ఆకులన్నీ తెచ్చుకోవాలి. దీని యొక్క సీజన్లో మనకు కరెక్ట్ చలికాలం స్టార్ట్ అయ్యే సీజన్లో ఆకులో రసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ యొక్క మొక్క ఆకులు మనం తెచ్చుకొని నీట్గా వాటిని కడిగి దంచి దాని నుంచి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఉడికియాలి. ఈ ఉడకడంలో మనకు ఉడికి ఫైనల్ ఒక మందు తయారవుతుంది. ఆ మందు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ యొక్క మందు తయారు చేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం చూర్ణంగా మార్చుకొని దాన్ని ఉదయం సాయంకాలం 2 పూట్ల వాడుకునేది ఉంటుంది. ఒకసారి ఆ యొక్క మందు ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనము ఈ యొక్క ముళ్ళసోన ఆకులన్నీ దంచి రసం తీసి ఉడకబెడితే ఈ విధంగా మందు తయారవుతుంది మనకు ఔషధము. ఈ విధంగా ఇది బాగా ఉడికి మన పాలు మనం ఉడకబెడితే ఎట్లయితే దగ్గరగా పాలకోవా ఎట్లా తయారవుతుందో ఆ విధంగా ఈ రసంలో ఉండే బలం అంతా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా ముద్దలు మనం నీట్గా ఉడికినాక ఇది బాగా ఆరబెట్టిందనమాట. అంతా బాగా దగ్గరికి అయినాక ఆరబెడితే ఇట్లా తయారవుతుంది. దాన్ని మళ్ళీ మనం చూర్ణంగా ఇట్లా మార్చుకుంటే ఈ విధంగా చూర్ణంలాగా తయారవుతుంది అనమాట. ఇట్లా చూర్ణంలాగా తయారవుతుంది. ఈ చూర్ణాన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఉదయం సాయంకాలం పరగడుపున ఖాళీ కడుపునే తీసుకోవాలి. ఉదయం సాయంకాలం ఖాళీ కడుపుని తీసుకోవాలా. ఈ యొక్క మెడిసిన్ వాడేటప్పుడు మనము ముందు మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గించుకోవాలి ఫస్ట్. ఈ యొక్క జబ్బులు వచ్చేది ఎక్కువ ఎవరికంటే వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి.
కాబట్టి శరీరంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ వేడి తగ్గడానికి కొన్ని మూలికలు ఉంటాయి. ఈ మేడి పండ్లు ఉంటాయండి. ఈ మేడి పండ్లను మనం తీసుకొచ్చి నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని మేడి పండ్ల చూర్ణము వాడుకుంటుంటే ఒంట్లో ముందు వేడి తగ్గుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. తర్వాత ఈ యొక్క ఔషధం ఈ ముళ్ళసన మందు ఏం చేస్తుందంటే లోపల పురుగును చంపుతుంది అనమాట. ఎందుకంటే పురుగు ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి ఈ యొక్క స్కిన్కి సంబంధించిన ఆ వైరస్ పోయిందంటే మనకు ఆ జబ్బు పోయినట్టే పూర్తిగా. ఇది పూర్తిగా పోవాలంటే వ్యాధి ఎక్కువగా ముదిరిపోయి ఎన్నో ఏళ్ళ నుంచి మాకు ఇబ్బంది పెడుతుంది అన్న వాళ్ళు కనీసం అంటే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ వాడాలా. ఎక్కువ ముదిరిపోయిందంటే ఎందుకంటే మనం చెట్టు కొట్టేస్తే మనకు ఎట్లయితే ఇగురు వస్తుందో ఆ విధంగా మనం పైన తగ్గిపోయిందిలే అనుకొని మనం ట్రీట్మెంట్ ఒక 3 నెలలు 4 నెలలు వాడి ఆపేసినాం అనుకో మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఆ కోర్స్ అనేది కంప్లీట్గా సంవత్సరం కానీ అది మనకు పైన తగ్గిపోవడానికి ఒక 3 నెలలు పట్టింది అనుకోండి, మళ్ళీ లోపలిది కూడా పోవడానికి ఇంకొక 3 నెలలు కానీ వాడుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పటికి రాదు. ఎందుకంటే ఇది నా అనుభవంలో నేను ఎంతోమందికి చేసి ఇచ్చాను, ఎంతోమంది వాడినారు, మాకు బాగా అయిందని కూడా చాలామంది రకరకాల చర్మ రోగాల మీద నేను ఇచ్చాను. అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క ఔషధం. ఏమంటే దీన్ని చేసుకునే విధానం మనం కరెక్ట్గా చేసుకోవాలి. శుద్ధి చేయడం కానీ, ఆ మొక్కలు కరెక్ట్గా నీట్గా ఆకులు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ మనం తెచ్చుకొని చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. ఈ యొక్క చర్మ వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే ఈ యొక్క ఔషధం చేసుకోలేకపోయినా కానీ ఈ యొక్క ఔషధం మీకు తయారు చేసి ఇవ్వగలుగుతాను. కాబట్టి ఈ యొక్క చర్మ రోగాలు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఈ యొక్క చర్మం అంతా పగిలిపోయినట్టు అయిపోయి ఎర్రగా అయిపోయి మంటలు బాధ అది ఏంటంటే ఇంకా ఎవరికి చెప్పుకోలేరు. బయట ఎక్కడికైనా వెళ్తే కూడా చూడడానికి అది ఎదుటి వాళ్ళు ఎట్టుంటుందంటే మేము పట్టుకుంటే మా గుడుక అంటుకుంటుందేమో, ఒక అంటు రోగంలాగా మనల్ని అంటరాని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. దానివల్ల మనకు మానసికంగా మనం బాధపడతాము. కాబట్టి ఈ యొక్క మూలికలు మనకు ప్రకృతిలో దేవుడు ఇచ్చినాడు. కాబట్టి వీటిని మనం తెలుసుకొని ఎట్లా తయారు చేసుకోవాలో దాని విధానం అంతా తెలుసుకొని చేసుకోండి. ఒకవేళ తెలియకపోయినా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కూడా మీకు కలిస్తే కూడా మీకు నీట్గా నేను చెప్తాను. ఆ యొక్క వైద్యం ఎట్లా చేసుకోవాలో క్లియర్గా కూడా చూపిస్తాను. కాబట్టి ఔషధం కూడా మీకు కావాలంటే నేను మీకు కొరియర్ ద్వారా పంపించగలుగుతా. మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తే మీకు ఆ ఔషధం కూడా పంపించగలుగుతా. ఎవరైనా కలవాలంటే కూడా కలవచ్చు. కాబట్టి ఇవి ఔషధం మీరు చేసుకోండి. మనకు అందుబాటులో ఉండే ఈ యొక్క పొలాలలో కానీ అందుబాటులో ఉంటాయి మీ చుట్టుపక్కల కూడా. ఐడియా ఉండి చేసుకోగలిగితే చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు అంత టైం ఉండలేకపోతే కలిస్తే కూడా మీకు తయారు చేసి ఇవ్వగలుగుతానండి. కాబట్టి ఈ యొక్క ఔషధం మీరు తయారు చేసుకొని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.